తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఆ పార్టీ హైకమాండ్కు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒకరి తర్వాత ఒకరు గీత దాటుతూనే ఉన్నారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై వారు కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. అధికారం చేతికి వచ్చిందన్న అహంకారంతో పాటు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు సైలెంట్గా ఉండడంతో తమకు ఎదురు లేదని వారు రెచ్చిపోతున్నారు. దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు. వారందరికీ గట్టి వార్నింగ్లు ఇచ్చారు. ఫోన్లలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం రాజకీయ నేతలకు చేటు చేస్తుంది. అనంతపురం ఎమ్మెల్యే మద్యం మత్తులో ఏదో మాట్లాడాడు. దాన్ని అవతల వాళ్ళు వ్యూహాత్మకంగా రికార్డ్ చేశారు. ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని సొంత పార్టీ నేతలు అంటుంటారు. ఆయన తరహాలోనే పలువురు ఎమ్మెల్యేలు తాము చేస్తున్న పనులపై నియంత్రణ కోల్పోతున్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వీరిలో కొంతమంది అవినీతికి పాల్పడుతుంటే మరికొంతమంది వ్యక్తిగత వ్యవహారాలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి 1-2 అవకాశాలు ఇస్తూ ఉంటారు. దిద్దుకోగలిగిన తప్పులు చేసినప్పుడు దిద్దుకునే అవకాశం ఇస్తారు. హెచ్చరికలు చేసినంతకాలం చేస్తారు. మార్పు లేదంటే ఆయనే వదిలేస్తారు. ఇక పట్టించుకోరు. తర్వాత ఎంత ఒత్తిడి చేసినా వారికి మరో అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపించరు. అలా జరిగితే కానీ వారికి బుద్ధి రాదు.